అది సర్వసాధారణం. ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. గెలిపోతే మాకు అది బలుపులా ఎవరో కూడా తీసుకోకూడదు. చరిత్ర చెప్తున్న సత్యాలు కూడా అవే. కానీ పులివెందుల విషయానికి వస్తే సార్, ఈ గెలుపుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే నువ్వా నేనా అన్నట్లుగానే ఉండేది. కానీ ఇక్కడ రిజల్ట్స్ చూస్తే ఆశ్చర్యకరంగా 10 రెట్లు మెజారిటీతో గెలిచారు సార్ వీళ్ళు. కేవలం 683 ఓట్లు మాత్రమే. ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇలాకా అన్నారు, చరిత్రలు అన్నారు, అసలు పులివెందుల్లో అడ్డు లేదన్నారు, కడప అడ్డా అన్నారు. 683 ఓట్లు వైసీపీ అభ్యర్థికి వస్తే 6716 ఓట్లు బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారికి, ఆవిడికి వచ్చిన ఓట్లు అంటే 10 రెట్లు ఎక్కువ రావడం. అంటే ఇంత దారుణంగా ఓడిపోవడం ప్రజల్లో అసమ్మతి అంటారా, లేకపోతే పులివెందులో అభివృద్ధి లేకుండా పోయింది, అవకాశం వచ్చింది కదా నా ఛాన్స్ తీసుకున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే చాలా ఎక్కువగా జరుగుతున్న ప్రచారం ఇది. అంటే మీరు చూసుకుంటే అటు సైడ్ వచ్చేసి దీన్ని మా ఓట్లనే వేయనివ్వలేదు అన్నట్టు ఒక ధోరణి వాళ్ళు తీసుకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళు చెప్పింది 30 సంవత్సరాల తర్వాత ఒక ప్రజాస్వామ్య బద్ధంగా మేము ఎలక్షన్లను నడిపించాము కాబట్టి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేయగలిగారు అన్నది ఒకవైపు ఉన్న ప్రకటన. సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఓట్స్ ఏవైతే 10 రెట్లు మీరు అన్నట్టు ఓడిపోయిన అభ్యర్థికి గెలిచిన అభ్యర్థికి 10 టైమ్స్ ఆ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళి ఏ విధంగా మనం మన స్ట్రాటజీ గాని వ్యూహం గాని మార్చాలి అన్నది వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్రధానమైన ఇష్యూగా మనం చూడవచ్చు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పాలన కోసం మీరు చూశారు, చాలా వాటి మీద మనం డిస్కషన్ చేసాం, చాలా వేదికల మీద కూడా మీరు మాట్లాడిన నేపథ్యం. ఏదైనా తప్పులు జరిగితే, ఏవైనా పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకునే ఆ మైండ్ సెట్ ఉందా అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? ఆ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి అన్నది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నది ఒక మనకు పాఠంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే ఈ విధమైన మళ్ళా ఇవి ప్రజాస్వామ్యం నిలబడాలంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం నేర్చుకోకుంటే ఏమవుతుందంటే ఆ ఫలితాలని మనమే అనుభవించాల్సి వస్తుంది అన్నది కూడా వాళ్ళు గమనించాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ సుమారుగా 40% ఓట్లు వచ్చాయి ఆ పార్టీ, కానీ సీట్లు 11 వచ్చాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు దీన్ని ఒక లిట్మస్ టెస్ట్ గా మనం ఆలోచిస్తే ఇందులో చాలా తక్కువ శాతం ఓటు వచ్చినట్లే. దాంట్లో దీన్ని ఇట్స్ ఎ టైమ్ ఫర్ రిఫ్లెక్షన్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ మళ్ళా కూర్చొని అందరూ సమిష్టిగా ఎక్కడ మనకు ఇది జరిగింది అన్నది. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు కోర్టుకు కూడా వెళతారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ఓటమిని అంత తేలిగ్గా తీసుకోరు. దాన్ని ఏ విధంగా అయినా ఈ ఓటమి ఈ ఎలక్షన్ సక్రమంగా జరగలేదని వాళ్ళు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని ఇలా ఇంత తేలిగ్గా కూడా వదిలేరు అన్నది నాకున్న జస్ట్ అందాజా. కాబట్టి వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ సేకరించి ఫైనల్ గా కోర్టులో కూడా వెళ్లే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటానండి. సార్, ఓటుకి 10,000, 20,000 కూడా ఇచ్చే పరిస్థితి జడ్పీటీసీ ఎన్నికలకి వచ్చిందట. అసలు అసెంబ్లీ వాటికే అసలు